రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీ కనుపాప వల్లే మమ్మను కాపాడినారు దేవా. ఏ అపాయము రాకుండా మమ్మను రక్షించినారు తండ్రి. మా ప్రాణమును కాపాడినారు అయ్యా. మా రాకపోకల యందు నిరంతరము మాకు తోడయ్యుండి మేము ఆపదలలో చిక్కుకున్నప్పుడు మమ్మను బ్రతికించిన దేవుడుగా, మొరపెట్టిన దినమున మాకు ఉత్తరమిచ్చిన దేవుడుగా, మమ్మను సురక్షితంగా నివసింపజేసే తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఆపత్కాలమందు, కష్టకాలమందు, శ్రమ దినమందు మేము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు పైకి లేపి మమ్మను ఆదుకొను వాడవుగా, మిమ్మును సేవించే నీ బిడ్డలను విడువక ఎన్నటెన్నటికీ కాపాడే గొప్ప జాలి, దయా, ప్రేమ కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇంత గొప్ప అపారమైన ప్రేమను మాపై చూపిన మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, పాపం నుండి, దోషం నుండి, అతిక్రమముల నుండి, శాపాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. మిమ్మును సేవించే పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చినారు దేవా. అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపనిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల ప్రార్థనలకు చెవియొగ్గండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, అక్కర, కొరత, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. అయ్యా, బిడ్డలు ఈ సమయాన కన్నీటితో మొరపెడుతుండగా, భారం కలిగి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీకే మొరపెడుతున్నాము దేవా. అనేక కుటుంబాలలో సమాధానం లేక, నెమ్మది లేక, ఐక్యత, ప్రేమ లేక, క్షేమం లేక, ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలలో గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, కక్షలు తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఐక్యతను అనుగ్రహించండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా వరుస మరణాలతోటి, భయాలతో కుటుంబంలో క్షేమం లేక బాధపడుతూ దుఃఖిస్తున్నారు దేవా. అయ్యా, ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్ను అనుగ్రహించండి దేవా. కుటుంబంలో ఆర్థిక సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్నారు దేవా. అనారోగ్య బాధల్ని బట్టి మీకు మొరుపెడుతున్నారు దేవా. ఈ విధంగా రకరకాల బాధల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిలో మీ గొప్ప సంతోషాన్ని నింపండి దేవా. అయ్యా, భక్తి విశ్వాసాలు కలిగి మీపైనే ఆధారపడుతూ మీకే మొరపెడుతుండగా, మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రత్యేకంగా అనారోగ్యాలతో, వ్యాధులతో, జబ్బులతో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ పరిశుద్ధ హస్తంతో తాకండి ప్రవ్వా. అయ్యా, ఆనాడు విశ్వాసంతో, కన్నీటితో మీ యొద్దకు వచ్చిన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినారు దేవా. తాకి బాగు చేశారు ప్రవ్వా. అయ్యా, ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి బలహీనత నుండి, రోగం నుండి గొప్ప విడుదలను కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యం వలన మానసికంగా కృంగిపోయిన బిడ్డలకు నెమ్మదినివ్వండి దేవా. శాంతి, సమాధానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ట్రీట్మెంట్ అంతట్లో తోడుగా ఉండండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న మెడిసిన్స్ ని, ఆహారాన్ని కూడా మీరు దీవించండి తండ్రి. అయ్యా, ఈ లోకంలో వైద్యులకు సాధ్యం కానిది మీకు మాత్రమే సాధ్యం ప్రవ్వా. మీరు వైద్యులకే వైద్యుడవు, పరమ వైద్యుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు చింత, భారం కలిగి
బాధపడుచుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వ్యాపారాలు చేసి నష్టాల పాలైన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వ్యాపారాలు ప్రారంభించి వాటిని ఏ విధంగా కొనసాగించాలో అర్థం కాక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఆందోళనలో ఉంటున్నారు దేవా. ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి అని బిడ్డలు ఆందోళనలో కలవరంలో ఉంటుండగా మీరే వారికి సహాయం చెయ్యండి. మంచి ఆలోచనను అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తంలో మీ కృపలో ఉన్న బిడ్డలందరికీ నూతనమైన వ్యాపారం అనుగ్రహించండి దేవా. వారి వ్యాపారాలు అభివృద్ధి చెందేలాగున మీరే సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, నష్టాల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నారు తండ్రి. అయ్యా దేవా, ఎందరైతే ప్రియులు మిమ్మును ప్రేమిస్తున్నారో, మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో, మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తూ మీకు మొరుపెడుతున్నారో అట్టి వారందరినీ ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా. వారి నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల శ్రమలు సమస్యలను బట్టి ఎంతగానో బాధలకు గురవుతున్నారు దేవా. అవి ఎన్నటికీ తీరనివిగా ఉంటున్నాయని, బహు పెద్దదిగా కనిపిస్తుందని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు తండ్రి. అయ్యా, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి సమస్యను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా పదే పదే పాపంలో పడి చెడిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఊరిలో చిక్కుకుపోతున్న వారిని మీరు విడిపించండి. అయ్యా, భక్తిహీనత వలన కృంగిపోయిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్వముగా ప్రవర్తించే వారిని మీరు మార్చండి దేవా. మూర్ఖంగా ప్రవర్తించి పడిపోతున్న వారిని కూడా మీరు లేవనెత్తండి దేవా. చెడ్డగా ప్రవర్తించే ప్రతి బిడ్డను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పడిపోవు వారందరినీ ఉద్ధరించే దేవుడో మీరు ప్రవ్వా. కృంగిపోయే బిడ్డలందరినీ లేవనెత్తే దేవుడో తండ్రి. దయచేసి దేవాన్ని బిడ్డల ఎడల ఎలాంటి కార్యాన్నైనా చేయగల సమర్థుడు అని మీకే మొరుపెడుతుండగా మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మా మొరలను మీరు ఆలకించండి దేవా. ఎందరైతే కష్టమందు మీకు ప్రార్థిస్తున్నారో వారి కష్టాన్ని మీరు తీర్చండి దేవా. ఆనాడు ప్రవ్వా ఇశ్రాయేలు ప్రజలు ఫరో దాసత్వంలో ఐగుప్తుల చేతిలో నానా రకాల ఇబ్బందులు పడుచుండగా వారి కష్టకాలమందు మీకు మొరుపెట్టినప్పుడు అయ్యా, మీరు ఆపదల నుంచి రక్షించినారు దేవా. కష్టం నుండి విడిపించినారు తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎంతగానో ఆశీర్వదించారు దేవా. పోషించినారు, సంరక్షించి భద్రపరిచినారు తండ్రి. ఈనాడు దేవా ప్రతి బిడ్డ కూడా కష్టంలో ఉండి మీకు మొరుపెడుతుండగా, బాధలో ఉండి మీకు ప్రార్థిస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాలను, బాధలను, ఆపదలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్నాం దేవా. మా ప్రార్థనలు వినండి తండ్రి. మాకు చెవియొగ్గండి దేవా. మీ గొప్ప సహాయాన్ని పరలోకం నుండి మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలందరికీ శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా సాతాను చేతిలో బందీలుగా ఉంటున్నారో, అపవాది కబంధ హస్తాల మధ్య నలిగిపోతున్నారో, బానిసత్వంలో బ్రతుకుతున్నారో, కన్నీరు కారుస్తూ పడిపోయిన స్థితిలో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ కృపలో బిడ్డల్ని భద్రపరచండి దేవా. అయ్యా, సమస్తమును జయించే ప్రార్థన జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో నెమ్మది సంతోషం లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ప్రతి ఇంట్లో మీరుండండి దేవా. కుటుంబ సభ్యులను మీరు మార్చండి దేవా. కుటుంబ పరిస్థితులను మీరే మార్చమని, అనుకూలంగా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పట్ల అద్భుతాలను జరిగించే దేవుడో తండ్రి. మా బ్రతుకులలో నూతన కార్యములు చేసే దేవుడో ప్రవ్వా. మా హృదయ వాంఛలను తీర్చే దేవుడో తండ్రి. అయ్యా,
దయచేసి తండ్రి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాల చుట్టూ మీ దూతలను ఉంచండి అయ్యా. వారి కుటుంబాలలో ఉండే చీకటిని తొలగించండి దేవా. గొప్ప వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు వారిని తగ్గించుకొని కన్నీటితో మీ చిత్తానుసారంగా మీకు ప్రార్థిస్తున్నారో, మీ తట్టు తిరిగి చేతులెత్తుతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారి ఎడల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యథార్థంగా ప్రార్థించే వారికి మేలు చేసే దేవుడో తండ్రి. అయ్యా, మిమ్మునే బ్రతిమిలాడుతున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. మా మొరలను మీరు ఆలకించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థిక కొరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను హెచ్చించే దేవుడో తండ్రి. మాకు ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడవు. మమ్మను ఉన్నత స్థలముల మీద నిలవబెట్టే దేవుడవు. మీ మెండైన దీవెనలన్నిటికీ మమ్మను పాత్రులుగా చేసే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా పనులలో, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. మాకు గొప్ప విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ భక్తులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. క్షేమకరమైన మార్గమున బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు వెళ్లే మార్గాలను సరళం చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో శత్రు భయాల మధ్య బ్రతికే వారికి విడుదలనివ్వండి దేవా. విరోధుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. అయ్యా, మీరే బిడ్డలకు నిత్యమైన వెలుగుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అయ్యా, ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి తండ్రి. రేపు దేమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించండి దేవా. రేపటి దినమున ప్రియులు చేయబోయే కార్యములలో, పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో తోడయ్యుండండి దేవా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, తగిన సమయంలో మీరే వారిని హెచ్చించండి దేవా. అయ్యా, మీరే వారి ఎడల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. పెద్దవారిని, వృద్ధులను, యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి అపజయాలను విజయాలుగా మార్చండి దేవా. వారి నిందలను ఆశీర్వాదములుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు జరిగిస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప కార్యములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కృపాక్షేమములను మా మధ్య ఉంచమని, అన్ని విషయములలో నీ బిడ్డలైన మమ్ములను అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి దేవా. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ప్రతి పరిస్థితి నుంచి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని, మా భారాలను, మా చింతలను, మా దిగులు, వేదనలను మీపైనే వేస్తూ మీరే మాకు విశ్రాంతి, నెమ్మదిని అనుగ్రహించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.